నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు నీటి ఎద్దడి కొనసాగుతోంది. దీంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఈసారి అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో సాగర్ ఆయకట్టుకు ప్రధాన ఆధారమైన ఎడమ కాలువకు జలాశయం నుండి నీరు అందే అవకాశం కనిపించడం లేదు. రైతన్నల దుస్థితిపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలోని అతిపెద్ద జలాశయమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 20 సంవత్సరాల తర్వాత కరువు దెబ్బ తగిలింది. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు హాలియా, మిర్యాలగూడ, వేములపల్లి, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, మునగాల మీదుగా ఖమ్మం వరకు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చే ప్రధాన రిజర్వాయర్లు శ్రీశైలం, జూరాల. నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజ్కు చేరడంతో ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3,03,350 ఎకరాల భూమికి సాగర్ ఎడమ కాలువ సాగునీరు అందిస్తోంది. 41 ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 90,912 ఎకరాలకు నీరు అందుతోంది. ప్రస్తుతం సాగునీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు మొత్తం బీడుగా మారే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటి మట్టం 522.80 అడుగులు ఉంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో సాగర్ పై 2 తెలుగు రాష్ట్రాల వివాదం తర్వాత 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకునేందుకు కృష్ణా రివర్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో 510 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే హైదరాబాద్ తో పాటు ఏపీ తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుందన్న కారణంతో సాగర్ ఎడమ కాలువ కింద సాగునీటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో బోరు బావుల ద్వారా సుమారు 75,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరు ఆధారంగా స్వల్పకాలిక వరి వంగడాలను వేస్తున్నారు. కనీసం బోరు బావులతో సాగుకు అవసరమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. నా పేరు వీరనాయకు, దామర్చల్ల మండలం, మాది దిలాల్పురం గ్రామం. నాకు 4 ఎకరాల పొలం ఉంది. నేను నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీళ్ళు వస్తాయని చెప్పి నేను నారు పోసుకోవడం జరిగింది. మరి బోర్లు వేస్తే బోర్లలో నీళ్ళు లేకపోవడం వల్ల చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే నేను కోరుతా ఉన్నా, మన ఎడమ కాలువలో ఉన్న రైతాంగాన్ని ఒక మనుషులు దృష్టిలో పెట్టుకొని ఆర్తడు పంటలు కానీ లేక వీళ్ళ కాకపోతే నెలకొకసారి అయినా సరే నీళ్ళను వదిలిపెట్టి చెరువులు కానీ నింపుకుంటారు రైతాంగం. దాని ద్వారా బోర్లు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాబట్టి నేను కోరుతా ఉన్నా, మరి మేము వేసుకొని కూడా చాలా రోజులైంది నీళ్ళు వస్తాయని చెప్పి మరి రైతాంగాన్ని ఆదుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి నాగార్జున ఎడమకాలకు నీళ్ళు వదిలిపెట్టి మేము కోరుకుతా ఉన్నాం. అదే కాకుండా మా ఊర్లల్లో బర్రెలు కానీ దూడలు కానీ ఏమైనా మేపడానికి పోతే అడవుల్లో నీళ్ళు దొరకని పరిస్థితి ఈనాడు. కాబట్టి ఒక్కసారి రైతాంగానికి నీళ్ళు వదిలిపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వానకాలం కూడా పంటలు వేసుకుందామని చెప్పి రైతాంగం పెద్ద ఎత్తున ఆశతోటి ఉండి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆలస్యంగానైనా నీరు వస్తుంది, నిండుతుంది, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వెనకకు నీళ్ళు వస్తాయని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సాగరు, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగం వరి నాట్లు వేసుకోవటం జరిగింది. ఖరీఫ్ ముందుగా వచ్చినటువంటి వర్షాలు, కొంచెం చెరువులు, భూగర్భ జలాలు ఉండటం వలన బోర్లు బావుల కింద సాగర్ నిండుతుందనే ఆశాభావంతో నాట్లు వేసినటువంటి రైతాంగానికి పంట చేతికి వచ్చేటువంటి దశలో, పొట్ట దశలో నీరు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడి ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో నాగార్జునసాగర్లో ఉన్నటువంటి నీటిని విడుదల చేయాలి, పంటల్ని కాపాడాలని చెప్పినటువంటి సందర్భంలో ఆ నీటిని విడుదల చేయటం వలన కొంత మేరకు రైతాంగానికి ఉపయోగపడింది. మొదటి పంట చేతికి వచ్చింది. కానీ ఈరోజు ప్రభుత్వం మారింది. రైతాంగానికి రెండో పంట కన్నా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటారని చెప్పి రైతాంగం ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు, తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్నారు. సాగర్ కాలువ మీద ఆధారపడి నాట్లు వేయకుండా ఉన్నటువంటి
వానాకాలం రైతాంగము కనీసం ఇప్పుడు మెట్ట పంటల కన్నా ప్రభుత్వం ఇచ్చేటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశించారు. కానీ క్రాప్ హాలిడే పెట్టడం వలన పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. మిర్యాలగూడ మండలం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 6 గంటల కింద పొలాలు చేస్తున్నామండి. వర్షాకాలం కొంచెం ఇబ్బందితోటి అటు ఇటు కొంచెం సాగర్ కాలువ ఒకసారి తడి వదలడం వల్ల చాలామంది రైతులు సేవ్ అయ్యారు, పెట్టుబడి దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు రెండో పంటకు ఆల్రెడీ క్రాప్ హాలిడే ప్రకటించారు. కాబట్టి రైతులు తొందరపడి నాట్లేసి అనవసరంగా ఎకరాకి 30,000 40,000 పెట్టుబడి పెట్టి తర్వాత నీళ్లు లేవని ఇబ్బంది పడడం కన్నా ముందే మనకు ఒక 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వరి వేసుకొని మిగతా 2 ఎకరాలు జొన్నలు వేరే పంటలు వేసుకోవడం మరి శ్రేయస్కరమని. ఎందుకంటే పెట్టుబడి పెట్టి అనవసరంగా నష్టపోకూడదు.